వెల్కమ్ టు లర్న్ డిజిటల్ స్కిల్స్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ ద్వారా మీకు యూట్యూబ్ సంబంధించి అదేవిధంగా వెబ్సైట్ అంటే వర్డ్ ప్రాస్ సంబంధించినటువంటి ట్యుటోరియల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఈ ట్యుటోరియల్స్ చూసి మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో మానిటైజేషన్కి అప్లై చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూశారు కదా, గ్రో విత్ యూట్యూబ్ కండిషన్స్ ఏమంటే కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి మీ ఛానల్కి. అదేవిధంగా 4000 గంటలు రిక్వైర్డ్, 4000 గంటలు వాచ్ అవర్స్ ఉండాలి. అదేవిధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీ ఛానల్కి ఉండాలి. అదేవిధంగా ఎలాంటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేటివి ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇక్కడ టిక్ వచ్చి కింద అప్లై నౌ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మనం అప్లై చేసుకోవాలి. సో ఒక ఛానల్కి ఈ యొక్క కండిషన్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి కాబట్టి మనం ఆ ఛానల్ని ఏ విధంగా అప్లై చేయాలా అనేది చూద్దాము. కొత్తగా ఛానల్ పెట్టి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ పొందిన వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లకు గాను 1491 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు కాబట్టి టిక్ మార్క్ పడింది. అదేవిధంగా 4000 గంటలకు 4072 పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చాయి కాబట్టి టిక్ మార్క్ అనేది పడింది. అంటే వాచ్ అవర్స్ని అదేవిధంగా సబ్స్క్రైబర్స్ని కూడా వీళ్ళు సాధించారు. అదేవిధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా వీళ్ళు ఆన్ చేసుకున్నారు. అదేవిధంగా ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ లేవు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత కింద మీకు అప్లై అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఛానల్ మానిటైజేషన్ రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. రీడ్ అండ్ అగ్రీ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్. దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ విత్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ యువర్ టు ఎర్న్ మనీ. సో ఇక్కడ రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉంటుంది. జస్ట్ ఈ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చి సైన్ అప్ ఫర్ గూగుల్ అడిసెన్స్. ఆల్రెడీ మీకుంటే గూగుల్ అడిసెన్స్లోకి లింక్ చేయడమే మీ ఛానల్ని. లేదా మళ్ళీ కొత్తగా వేరే అడిసెన్స్ ఉంటే కొత్తగా మీరు అడిసెన్స్ అకౌంట్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతుంది. యూ విల్ బి రివ్యూ యువర్ ఛానల్ టు మేక్ షూర్ ఇట్ కంప్లైస్ విత్ అవర్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడెన్స్కి అనుగుణంగా కానీ మన ఛానల్ ఉంటే తప్పకుండా మీకు రివ్యూ చేసి మానిటైజేషన్ ఇస్తామని ఒక 3 ఆప్షన్స్ అనేటివి మనకు ఛానల్ మానిటైజేషన్స్లో వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఛానల్ చేద్దాం. రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ని స్టార్ట్. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు, రివ్యూ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ యాక్సెప్ట్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అండ్ టర్మ్స్ కింద కూడా మనకు ఒక టిక్ మార్క్ అనేది పెట్టాలి. ఈమెయిల్ మీ అప్డేట్స్, అనౌన్స్మెంట్స్ అండ్ పర్సనలైజ్డ్ టిప్స్ హెల్ప్ గ్రో మై ఛానల్. ఈ ఛానల్ ఏ విధంగా గ్రో అవ్వాలి, ఏదైనా టిప్స్ ఉంటే మాకు అదేవిధంగా యూట్యూబ్లో వచ్చేటువంటి అప్డేట్స్ని కూడా మేము చూడాలనుకుంటున్నాం, తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఇక్కడ కూడా టిక్ చేయండి. టిక్ చేసి మీకు వీలైతే ఈ టర్మ్ అండ్ కండిషన్స్ని పూర్తిగా చదువుకోండి. మీకు చేత కాబట్టి కాపీ చేసి గూగుల్ ట్రాన్స్లేట్లో కాపీ చేసుకుని మీరు తెలుగులో చదువుకోవచ్చు. మీకు నచ్చిన లాంగ్వేజ్లో కూడా చదువుకోవచ్చు. ఇంగ్లీష్ రాదు అనుకునే వాళ్ళకు జస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సో డన్, మనం ఒక స్టెప్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఇక సెకండ్ స్టెప్ సైన్ అప్ ఫర్ గూగుల్ అడ్సెన్స్ ఉందిగా, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ అడ్సెన్స్ అకౌంట్. ఇలా ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ నాకు ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్కి ఆల్రెడీ మానిటైజేషన్ ఉన్నది, ఆ ఛానల్కి ఆల్రెడీ నేను లింక్ చేసి ఉన్నాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా తీసుకుంది. ఒకవేళ మీకు ఈ స్టెప్ కానీ లేదు అంటే కొత్తగా ఛానల్ పెట్టి అంతకుముందు ఛానల్స్ లేని వాళ్ళకి, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళకి ఈ స్టెప్ అనేది రాదనమాట. వెంటనే వాళ్ళు గూగుల్ ఫామ్ వస్తుంది, గూగుల్ అడ్సెన్స్ ఫామ్, ఆ ఫామ్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టెప్ అయితే జస్ట్ డన్ అని వచ్చేసింది. అలాగే ఇన్ ప్రోగ్రెస్, గెట్ రివ్యూడ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఛానల్ని రివ్యూ చేస్తున్నాం మేము. ఈ ఛానల్ రివ్యూ చేసిన తర్వాత మనకు మన యొక్క ఈమెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, అయ్యా మీ ఛానల్ను మానిటైజేషన్ అవుతుంది అనేటువంటి గుడ్ న్యూస్ వస్తుంది. చూద్దాం, నేను ఒక 2-3 డేస్ ఆగుతాను. వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. అప్పుడు ఏం వచ్చింది మనకు మెయిల్ అనేది చెప్తాను. ఒక 4-5 డేస్ తర్వాత మనకు యూట్యూబ్ నుంచి, గూగుల్ నుంచి ఒక మెయిల్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్, యువర్ యూట్యూబ్ ఛానల్ has been accepted into the YouTube partner program and it is now able to monetize on YouTube. సో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ మీద యాడ్స్ పడతాయి, మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. టు గెట్ యువర్ స్టార్టెడ్ చెక్ అవర్ యూట్యూబ్ క్రియేటర్ సైట్ సో యూ కెన్ స్టే కనెక్టెడ్ టు యూట్యూబ్ టీమ్ అండ్ అదర్ క్రియేటర్స్ లైక్ యూ అని చెప్పి సో మనకు ఒక మెయిల్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మీకు కూడా ఒక మెయిల్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ అని వచ్చిందంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్
మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చేసింది అని అర్థం. సో నెక్స్ట్ వచ్చి మీరు ఛానల్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మానిటైజేషన్ అటువంటి పేజీలోకి వెళ్ళండి. ఇక్కడ మానిటైజేషన్ అటువంటి పేజీలోకి వెళ్ళి ఇక్కడ మనకు మానిటైజ్ యువర్ వీడియోస్ ఉంటాయి కదా. ఫస్ట్ టైం ఎవరికైతే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వైపీపీ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ అయింటుందో వాళ్ళకి ఇలాంటి పేజీ వస్తుంది. జస్ట్ ఇక్కడ మానిటైజ్ యువర్ యాడ్స్లోకి వెళ్ళి టర్న్ ఆన్ యాడ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్స్ టైప్స్ వస్తున్నాయండి. డిస్ప్లే యాడ్స్, ఓవర్లే యాడ్స్, స్పాన్సర్డ్ యాడ్స్, వీటికన్నిటికీ టిక్ ఉండాలి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా లొకేషన్ ఆఫ్ యువర్ యాడ్స్ ఉంది చూడండి. ఇక్కడ డ్యూరింగ్ వీడియో, మిడ్ రోల్ యాడ్స్. సో నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక వీడియో వస్తుంది, హౌ టు యాడ్స్ వర్క్ అని. మీకు ఓపిక ఉంటే ఈ వీడియోని చూడండి. చూడటం కూడా మీకు చాలా మంచిది. ఈ వీడియోని చూడండి. ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్, ఇక్కడ ఒక ఆప్షన్ ఉన్నది, విచ్ వీడియోస్ డూ యూ వాంట్ టు మానిటైజ్ అని. అన్ని వీడియోస్ మానిటైజేషన్ చేసుకోవాలంటే ఒకటేసారిగా ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ అనే ఆప్షన్ పెట్టి ఇక్కడ జస్ట్ వచ్చి మానిటైజ్ ఆల్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయండి. లేదా ఐ విల్ చూస్ అని చెప్పి మాన్యువల్లీ సెలెక్ట్ వీడియోస్ దట్ కంప్లీట్ విత్ ద అడ్వర్టైజర్స్ ఫ్రెండ్లీ గైడ్లైన్స్ ప్రకారం నేను ప్రతి వీడియోకి వెళ్ళి మాన్యువల్గా చేసుకుంటా అంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో నేను మొత్తం వీడియోస్ అన్నిటికీ ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఉంది కదా, వాటన్నిటికీ నేను మానిటైజేషన్ కావాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ నేను ఇక్కడ మానిటైజ్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. సో ఇదేమంటుంది, కింద కొంచెం సమయం పడుతుంది అని చెప్తుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఛానల్కి మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టిన వారికి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా యూట్యూబ్ సంబంధించి అదేవిధంగా వెబ్సైట్కి సంబంధించినటువంటి ఎలాంటి అనుమానం ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు రాయండి, దానికి నేను మీకు సమాధానం ఇస్తాను. అదేవిధంగా బ్లూహోస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి బెస్ట్ హోస్టింగ్ కంపెనీ, మన వెబ్సైట్ను హోస్ట్ చేసుకోవాలంటే మంచి కంపెనీ వచ్చి బ్లూహోస్ట్ అండి. ఈ బ్లూహోస్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. లింక్ క్లిక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళు బ్లూహోస్ట్లో హోస్టింగ్ తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మీకు ఫ్రీ SSL మరియు CDN అనేది మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూస్తే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.